స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ గ్రామానికి ఎమ్మెల్యే కాకల సురేష్ గారు వాళ్ళ బృందం మొత్తం రావడం జరిగింది. ఇక్కడ సహాయక చర్యలు వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎప్పుడు తెలిసి అసలు ఏం జరిగింది? ఉదాహరణ నిద్రలేవగానే బయట కూర్చోగానే తెలిసిందండి కర్నూలు బస్ యాక్సిడెంట్ అని చెప్పి. జస్ట్ చూస్తా ఉన్నా, న్యూస్ చూస్తా ఉన్నాను. అంతలోకి మన మండల కన్వీనర్ నర్సరీ గారు కాల్ చేశారు. మండల కాల్ చేసి ఇట్లా గోలవారిపల్లిలో వెళ్తున్నారంట. అది కూడా ఎలా తెలిసింది అంటే వాళ్ళకైనా మాకు బేసిక్గా 2 కుటుంబాలు వెళ్ళాయి ఇక్కడ. మన ఉదయగిరి నియోజకవర్గం నుంచే దొసలూరు మండలం నుంచి ఒక కుటుంబం, అది కూడా రమేష్ అతని పేరు కూడా వాళ్ళ కుటుంబం. అలాగే గోలవారిపల్లి నుంచి ఒక రమేష్ వీళ్ళ కుటుంబం. 2 కుటుంబాలు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అంటే ఫ్రెండ్స్ ఇద్దరు బెంగళూరులో వర్క్ చేస్తా ఉన్నారు. మొన్న దీపావళి కూడా ఇక్కడే ఉన్నారు. దీపావళికి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుని వెళ్ళారు. దీపావళి సెలవుల కోసం అని చెప్పి అక్కడ హైదరాబాద్ లో టూరింగ్ ఏదో చేసుకుని వాళ్ళ ఫోటోలు కూడా చూస్తా ఉన్నాం ఆన్లైన్లో. టూరింగ్ చేసుకుని ఆ ప్లేస్లన్నీ తిరిగిన తర్వాత బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన తర్వాత ఈ రమేష్ ఎవరైతే దొత్తలూరు మండలం నుంచి ఉన్నాడో రమేష్, ఆ రమేష్ బయటపడ్డాడు. రమేష్ వాళ్ళ కుటుంబం అంతా కూడా బయటపడ్డాడు. తను డోర్ బ్రేక్ చేయడం కానీ చాలా మందిని సేవ్ చేయడం కానీ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళని కాపాడలేదు. ఈ కుటుంబాన్ని అప్పటికే లేట్ అయిపోయింది. వీళ్ళ కుటుంబం పైన ఉంది. అది డబుల్ డెక్కర్ బస్సు లాగా ఉంది. పై స్లీపర్ నాకు ఎలా ఉందో తెలియదు. లోపల బస్సు ఎక్కలేదు. ఇప్పుడు పైన దాంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. కింద బయటపడినప్పుడు కింద ఉన్నారు. సో దాంతో కొంత డిలే అయినట్టుంది. ఆ డిలేలో వీళ్ళు 4 కూడా ప్రాణాలు పోతున్నారు. ఇక్కడ గోళ్ళ మాలకొండయ్య గారు అని చెప్పి గోళ్ళవారిపల్లిలో అనాదిగా ఈ కుటుంబం తోటి మాకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉంది. నాకు కూడా క్యాంపెయిన్ లో కూడా రమేష్ కూడా చనిపోయిన రమేష్ కూడా నాకు బాగా పరిచయం. క్యాంపెయిన్ లో కూడా చాలా చేసేటప్పుడు దురదృష్టవశాత్తు 31 సంవత్సరం రమేష్ 31 సంవత్సరాలు. వాళ్ళ వైఫ్ అనూష 28 సంవత్సరాలు. మిగతా పిల్లలు 7, 4 సంవత్సరాలు చిన్న పిల్లలు. మన అఫీషియల్స్ తో వర్క్ చేస్తున్నాడు ఐడెంటిఫై చేసే దానికోసం. ఒకరినైతే లైట్ గా ఐడెంటిఫై చేశారు కానీ మిగతా 3 ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని, అమ్మాయి వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా మనం అక్కడ పంపించడం జరిగింది. మన వెహికల్, మన డిపార్ట్మెంట్ వెహికల్ అరేంజ్ చేసి పంపించాము అక్కడికి. వాళ్ళు ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత అంతా కార్యక్రమాలు చూసుకోవడానికి అని చెప్పి ఇక్కడే ఉన్నాం మనం. ఇంకా అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కుటుంబంతో ఉండే అన్ని చూడమని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడే ఇందాకే మన పార్టీ నుంచి కూడా వాళ్ళిద్దరికి కూడా చెరొక 5 లక్షల అకౌంట్లో అబ్బాయి వాళ్ళ నాన్నకి, అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇద్దరికి కూడా 5 లక్షల అకౌంట్లో వేయడానికి అని చెప్పి ఇప్పుడే ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటా ఉన్నాం మనం. ఇనిషియల్గా ఇది డబ్బు అని కాదు, ఎంత సహాయం చేసినా ఫ్యామిలీ లోటు తీర్చలేంది. మనం ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. నేను కుటుంబానికి కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబం బాధ్యత అంతా నేను తీసుకుంటాను. పెద్దవాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు ఎవరు లేకుండా పోయిన పరిస్థితి. ఇక అలాగే మన గోలవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మన ఈమూరు మండల పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వాళ్ళకి అండగా ఉన్నారు కుటుంబానికి. దురదృష్టం ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా గోళ్లపాలెంకి చెందిన రమేష్, అనూష, అదేవిధంగా 2 పిల్లలు చనిపోయారు. ఈ ఘటన అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే వృద్ధులు అయితే వాళ్ళని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వాళ్ళ ఇంటికాడే ఉండిపోయారు. అతను వాళ్ళ బంధువులు అంటే మృతులు ఎవరైతే వాళ్ళ బంధువులను కూడా ఆయన ప్రత్యేక ఎమ్మెల్యేకి సంబంధించిన కారులోనే కర్నూలుకి పంపించడం జరిగింది. అయితే ఇంకా మృతదేహాలని ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే ఇక్కడే కూర్చున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఫోన్ వచ్చింది. వాళ్ళకి అండదండగా ఉండండి, అదేవిధంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. మొత్తం మీద ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు మొత్తం ఇక్కడే నిలబడి వాళ్ళకు ఆ మృతదేహాలు వచ్చినంత వరకు అంత్యక్రియలు మొత్తం పూర్తి చేసి ఆ కుటుంబానికి అండంగా ఉంటామని కూడా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు అయితే చెప్తున్నారు. వీడియో ఆర్టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.